నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి నేషనల్ హైవే 63 పనులకైతే బ్రేక్ పడింది. ఈ నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో నేషనల్ హైవే 63 విస్తరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణలోని నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలలో నేషనల్ హైవే 63 విస్తరణ పనులకైతే బ్రేక్ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ఫీల్డ్ హైవే పేరిట పనులు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మీదుగా జగిత్యాల, మంచిర్యాల వరకు మొత్తం 148.6 కిలోమీటర్ల పొడవున ఈ నేషనల్ హైవే 63 రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి రోడ్డును విస్తరించడంతో పాటు అనుకూలంగా లేని చోట కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమి సేకరించాలని నేషనల్ హైవే యొక్క అథారిటీ ఆదేశించింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలకు దూరంగా గుట్టలు, పట్టా భూముల మీదుగా సాగేలా అలైన్మెంట్ రూపొందించారు. అలైన్మెంట్ ప్రకారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని నేషనల్ హైవే 44 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతీయ రహదారి పలు గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలో ప్రవేశిస్తుంది. దీంతో కొందరు రైతులు హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ హైవే 63 కోసం అధికారులు 3 దఫాలుగా రూట్ మ్యాప్లు మార్పులు చేశారు. మొదటి అలైన్మెంట్ ప్రకారం కొందరు బడాబాబులకు నష్టం వాటిల్లుతుండడంతో వారి ఒత్తిడికి తలొగ్గి రెండో రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు అధికారులు. అట్లనే లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుంది. దీనివల్ల సామాన్య ప్రజారికం నష్టం కలిగేలా ఉంది. అష్టకష్టాలు పడి నిర్మించుకున్నటువంటి ఇల్లు కూల్చివేతకు గురవుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు సర్వే పనులు అడ్డుకున్నారు. భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఆందోళనలు కూడా చేపట్టారు. దీనికి స్పందించినటువంటి ఎన్హెచ్ఏ అధికారులు 3వ రూట్ మ్యాప్ను సిద్ధం చేయాలని కొత్త అలైన్మెంట్తో జీవనాధారమైన ఈ యొక్క సాగు భూములను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్మెంట్ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదుగా గోదావరి నదికి సమాంతరంగా ఈ యొక్క పంట పొలాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యాయి. మిగిలిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్ళీ రహదారి నిర్మాణానికి భూములు సేకరిస్తుండడంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమకు నష్టం కలిగించే రూట్ మ్యాప్ రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో వీళ్ళంతా హైకోర్టునైతే ఆశ్రయించారు. ఈ దరిమిల రైతుల పక్షాన కొందరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించినటువంటి ధర్మాసనం ఈ నేషనల్ హైవే 63 పనులు ఆపాలని ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నేషనల్ హైవేస్ అథారిటీస్ యాక్షన్ సెక్షన్ 3 ప్రకారం అధికారులు విధానాలను అమలు చేయలేదని, రైతుల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ధర్మాసనం అయితే తప్పుబట్టింది. ఈ నేషనల్ హైవే 63 పనులను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రైతులు, ప్రజలైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చర్యలు ఏడాది కాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. భూములు ఇవ్వమని చెప్పిన పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయడం బాధాకరమన్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు మేము కోర్టుకు పోవాల్సి వచ్చిందని రైతులైతే చెప్పడం జరిగింది. ఈ భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి రైతుల గోడును పట్టించుకునేవారే లేకుండా పోయారని వీరు ఆరోపిస్తున్నారు. ఉన్న భూములన్నీ ఈ రహదారి పేటదారు లాగేసుకుంటే మేము ఎట్లా బతకాలి అని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వారికి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే వారు ఏం లెక్క చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టుతుండటంతో వీరు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. టోటల్గా రైతుల పక్షాన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, నేషనల్ హైవే 163కు సంబంధించినటువంటి పనులు ఆపివేయాలని హైకోర్టుకు ఇచ్చినటువంటి బ్రేక్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.